ఇప్పుడు ఉన్న పలంగా ఏడ్చేయి గట్టిగా. ఏడవంటే నవ్వుతున్నావు. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు కీర్తి కబుర్లు. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్ గా ఉన్నాం. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అనేది మీకు థంబ్నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది. చూసారా మా ముందు ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో? నువ్వు ఈ ఐటమ్స్ అన్ని చూడగానే నీకేమనిపిస్తుంది? అసలు ఈ వ్లాగ్ ఏంటో గెస్ట్ చేసేయచ్చు అనిపిస్తుందా? గెస్ట్ చేసేయచ్చు అనిపిస్తుంది, కానీ ఇవన్నీ చూస్తే అనిపిస్తుంది. ఫస్ట్ ఏంటి ఇవన్నీ డిఫరెంట్ దాంతో ట్రై చేయాలంట. నాకు ఫస్ట్ వినగానే బాబోయ్ 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 అనిపిస్తుంది. సో ఇంకా ల్యాక్ చేయకుండా అసలు వ్లాగ్ ఏంటి అనేది చెప్పేస్తాను, జాగ్రత్తగా వినేయండి. సో ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని కలిపి చిట్స్ అయితే తయారు చేశాను అనమాట. తిను ఒక 2 చిట్స్ తీస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా ఒక 2 చిట్స్ తీసి చూపిస్తాను మీకు. ఫస్ట్ బూస్ట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. నెక్స్ట్ గార్లిక్. ఈ రెండు కలిపి ఇప్పుడు మేము తినాలన్నమాట. తిన్న తర్వాత వచ్చే ఆ డిఫరెంట్ టేస్ట్ని మేము మీకు చూపించేస్తాము. సో ఇందులో రూల్స్ కూడా ఉన్నాయి, అవి నేను చెప్పేబోతున్నాను. రెడీయా? రెడీ. బ్లాగ్ అయ్యేంత వరకు వాటర్ తాగకూడదు. సో గాయ్స్, ఇప్పుడు మేము ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తామో అండ్ మేము ఏమేం కాంబినేషన్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ ట్రై చేస్తామో మీకు తెలియాలనుకుంటే సో గాయ్స్, చిట్స్ తో అయితే రెడీగా ఉన్నాం. స్టోన్ పేపర్ సీజర్స్ వేసి తెలుసుకుందాం. స్టోన్ పేపర్ పూజ. సరే, ఇదేంటి గాయ్స్? ఇదేంటి? చిన్నప్పుడు ఆటలు రావా? స్టోన్ పేపర్ సీజర్. ఫస్ట్ ఇప్పుడు పూజ ట్రై చేయబోతుంది అనమాట. నేనైతే చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను. నాకైతే మంచిగా హనీ స్వీట్స్ అలాంటివి వస్తే పర్లేదు, అదే కానీ చిల్లీ జింజర్ ఇవన్నీ వచ్చాయంటే ఇంకా డ్రింక్. వావ్, దీని కాంబినేషన్ ఏం వస్తుందో చూద్దాం. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? వావ్, హనీ ఇస్ ద బెస్ట్. ఎలా ఉంది? వావ్, ఎంత స్వీట్ గా ఆ డ్రింక్ ఆ హనీ కలిపితే సూపర్ గా ఉంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేనైతే తీసుకుంటున్నాను. ఫస్ట్ పూజ సేఫ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఫస్ట్ చిట్ అయితే తీసుకున్నాను. పికిల్. అయిపోయింది, పని అయిపోయింది. మామూలుగా కాదు. గార్లిక్ వచ్చింది. సో గాయ్స్, ఇప్పుడైతే డేంజరస్ 2 కాంబినేషన్ ట్రై చేయబోతున్నా. ఓకే, ఐమ్ రెడీ. ఆగండి. ఫస్ట్ గార్లిక్ అంటే ఇది గార్లిక్. తెలుగు రాదు, హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, కనీసం ఏమి రాదు. అది ఎలా తినాలి ఏంటని భయంలో ఏం తీస్తానో నాకు తెలియట్లేదు గాయస్. దిస్ ఈస్ గార్లిక్ అండ్ దీని మీద నేను పిక్కలు పెట్టుకొని తినబోతున్నాను అనమాట. పూజ అయితే నన్ను చూసి బాగా ఎంజాయ్ చేస్తుంది ఫుల్గా. మండుతున్నట్టుంది. నేను అనుకున్నంత కొంచెం వియర్డ్ గా అయితే ఏం అనిపించలేదు. ఐ థింక్ ఈజ్ గుడ్. ఓకే, నెక్స్ట్ పూజ రెడీ? ఎస్, రెడీ. ఒక నిమిషం, 2 మనుషులు ఉంటుండగా ఇదేంటిది? సారీ పూజ. రెడీ? ఇప్పుడు కామన్ గా 2 కాకుండా 3 ట్రై చేద్దామా? ఓకే, డన్. ఓకే, 3 తీస్తా. తన వియర్డ్ ని తనే కోరి తెచ్చుకుంటుంది అనమాట. ఫస్ట్ షీట్ ఓపెన్ చేయి పూజ. ఎందుకు అంత మింగ ఎందుకు అంత ఎక్సైట్మెంట్ పూజ? చిల్లీ పౌడర్ వచ్చింది. నెక్స్ట్ సాల్ట్. టాబ్లెట్ వస్తే ఇంకా పర్ఫెక్ట్ టేస్ట్. స్వీట్, సాల్ట్, హాట్. రెడీ. చాలరా, ఇంతవరకు నా పేమెంట్ ఇస్తే నేను వెళ్ళిపోతాను ఇప్పుడు. ప్లీజ్ వెళ్ళిపోతాం, బ్యాలెన్స్ పేమెంట్ ఇవ్వండి. చాలు, పర్లేదు. నీకోసం చూసావా ఎంత కొంచెం తీసుకున్నానో కారం. ఎందుకంటే మా పూజ ఇప్పుడు వ్లాగ్ మొత్తం చేయాలి, మధ్యలో వెళ్ళిపోతే ఎవరు ఉండరు. సో అందుకనే చిన్న కారం తీసుకున్నాను. ఆల్సో సాల్ట్ అంతా ఒలిగిపోయింది. ద పించ్ ఆఫ్ సాల్ట్ నేను వేస్తున్నాను ఇక్కడ.
సో గ్లూకోజ్ కొంచెం ఎక్స్ట్రా వేద్దాం. చాలరా రే ఆపరా, ఆపమంటుంటే. చూసారా సార్ మీరు డబల్ యాక్షన్? ఏంటో సార్ నన్ను అలా ఆడిపోసుకుంటున్నారు. అభం శుభం తెలియని ఒక ఆడపిల్లని. ఇంకా నయ్యం పసుకు అందునే బిందునే అంటదేమో అనుకున్నాను. ఆడపిల్లే. రెడీ. ఒకసారి ఇంకొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేయాలి. వద్దు నో, ఆపండి. రెడీ. ఏముందబ్బా ఎక్స్ప్రెషన్ ఇవ్వడానికి, అంతా మనం స్వీటే కదా ఎక్స్ట్రా వేసాం. అంతగా నిజంగా కారం ఉంది, వండుతున్నట్టుంది. సాయిరామ్ కూల్ డ్రింక్ తాగు. ఈ దేశం వినిపించేస్తుంది గైస్ పూజ. ఇప్పుడు పూజ ఏంటి పూజ నువ్వు? అయితే ఇంకొంచెం కారం ఇద్దాం. మండుతుందిరా. పూజ పర్లేదు పూజ, నా కోసం ఒక చిన్న ఒక పికిల్ తిందామా, కొంచెం తగ్గిపోద్ది. పోనీ నిమ్మకాయ వేయమంటావా? పోనీ కొంచెం ఇది వద్దులే, కొంచెం సాల్ట్ వేయమంటా. చంద్రముఖిలాగా అవుతున్నావు ఏంట్రా నువ్వు? ఎవరికైనా చూపించండి రా. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. కాస్త నన్ను ఎవరికైనా చూపించండి వే అనాలి. తెలుగు రాదు, హిందీ రాదు, ఏమీ రాదు. చాలు. ఓకే లాస్ట్ ఇంకొక 3 నేను తీసేస్తాను. అది ఎండాకాలం కదా, సమ్మర్, ఎండ పుట్టింగ్, వేడి కమింగ్. సరిపోయారు ఇద్దరు, సాగుతుంది మీకు అలాగా. ఇదిగోండి నేను ఒక 3 చిట్స్ అయితే తీసుకున్నాను. లెమన్, కర్డ్, చిన్ని పౌడర్. ఓకే నేను ఇప్పుడు కలుపుతాను గైస్ ఇందులో. నన్ను చంపేయడానికి ప్లాన్ చేస్తున్నావు కదా. తను ఎంత వేసిందో చూసారా ఒకసారి? ఎలా ఉంది? చికెన్ ఏమైనా తెప్పించినా? ఐస్ క్రీమ్ తెప్పించు. సో గైస్ ఇంకా ఫైనల్ గా ఎన్ని చిట్స్ ఉన్నాయో చూద్దాం. 1 2 3 4 8 ఉన్నాయి. ఫైనల్ గా లాస్ట్ 4 తీసేసుకుంటామా. 4 మిక్స్ చేసేసుకుందాం. నేను తీసేసుకున్నాను. సో గైస్ ఇంకా 4 అయితే తీసుకున్నాం. ఇప్పుడు తినుకు వచ్చిన 4 ఐటమ్స్ అన్ని కూడా ఇందులో మిక్స్ చేస్తుంది. సో ఫైనల్ గా ఇందులో నేను మిక్స్ చేస్తున్నాను. చిన్నదాన్నని చిన్న చూప, పెద్దదానివని పెద్ద చూప, చిన్నదాన్నని చిన్న చూప, పెద్దదానివని పెద్ద చూప. నాకు చూడండి ఎంత చిన్న గిన్నె ఇచ్చింది, ఇంత పెద్ద బౌల్లో కలిపేసుకుంటా. సరే నీకు వచ్చిన ఐటమ్స్ అన్ని ఇందులో కలుపు, అది నేను తింటా. నాకు వచ్చిన ఐటమ్స్ అన్ని ఇందులో నేను కలుపుతా, అది నువ్వు తినాలి. అది చిట్స్ చూసాక అప్పుడు డిసైడ్ అవుతాను. చిట్స్ చూడక ముందే డిసైడ్ అవ్వాలి. నో అలా అయితే నేను ఒప్పుకోను. నా చిట్స్ నేనే తింటా. చిప్స్ వద్దు, కలిపేద్దాం. నీ డబల్ యాక్షన్ ఆపు. ఇంకా చిప్స్, మింట్ లీవ్స్ అంట, వావ్, గార్లిక్, జింజర్, లెమన్, గార్లిక్, ఆనియన్, పెప్పర్, గార్లిక్, జింజర్, చిప్స్ ఇవన్నీ కలిపి చిప్స్ కర్రీ అయిపోద్ది. ఇంకా ఆనియన్ ఒక్కటి యాడ్ చేస్తే. ఆనియన్, లెమన్, పీనట్ బటర్, మింట్ లీవ్స్. సో ఇందులో నేను ఫస్ట్ వెరైటీగా ఇవన్నీ కలిపిస్తుందమ్మా. అన్ని ఒకేసారా? సరే యాడ్ చేద్దాం. నువ్వు ఒకటి నేను ఒకటి. ఓకే డన్. ఫస్ట్ నేను చిప్స్ అయితే యాడ్ చేయబోతున్నాను. ఏది ఫస్ట్ ఆఫ్ ఆల్ చిప్స్ అయినా కాదా ట్రై చేద్దాం. చిప్స్, ఇదిగోండి గైస్ చిప్స్. నాకు వచ్చిన చిప్స్ అయితే నేను వేసేసాను. మెంతులేయు. మెంతులు కాదమ్మా అవి, మింట్ లీవ్స్, పుదీనా ఆకులు. ఎస్. సో వేసేసాను. ఓం భీం బష్. చిప్స్ వేస్తావు. ఓకే. పీనట్ బటర్ అయ్యు. ఓకే గైస్ పీనట్ బటర్ యాడ్ చేస్తున్నాను. వేసేసా. నెక్స్ట్ లెమన్ పిండు. అసలు నేను వేయలేదురా, నాకు పడింది. పుల్లగా ఉంది. ఆ సౌండ్ ఏదోలా వస్తుంది అయ్యా. నెక్స్ట్ గార్లిక్. సో గార్లిక్ వేసేసాం. జింజర్. సో జింజర్ ని మేము యాడ్ చేసేసాం. నెక్స్ట్ మిక్సింగ్. అంతేనా? ఇంకొంచెం ఫన్ కోసం ఒకటి యాడ్ చేద్దామా? ఏంటి?
నాకు వద్దు. సో కర్డ్ కూడా మిక్స్ చేస్తున్నాను నేను. ఓకే, బూస్ట్ యాడ్ చేశాను. వద్దయ్యా, అయ్యా. మ్యాగీ మసాలా యాడ్ చేశాను. ఆల్మోస్ట్ అంతా డన్. గ్లూకోజ్ ఒకటి యాడ్ చేద్దాం. పిక్కలు వద్దురా. విభూది వేస్తున్నాం గైస్, విభూది. సో అంతా మిక్స్ చేద్దాం. నువ్వు ఒక స్పూన్ పట్టుకో. ఫస్ట్ పెద్దవాళ్ళకి ఏదైనా ముందు పెద్దవాళ్ళు తిన్నాకే చిన్నవాళ్ళు తినాలి. మా అమ్మ నాకేం నేర్పించిందో తెలుసా? ఫస్ట్ ఏదైనా చిన్నవాళ్ళకి ఇచ్చేసి తర్వాత మిగిలితే మనం తినాలి అని చెప్పింది తెలుసా? పేస్ట్ అయిపోయాయంట్రా ఇవన్నీ. రెడీ గైస్, రెడీ. తినే మూడు, ఉత్సాహం, సర్వనాశనం చేస్తుంది. ఇంకొంచెం హనీ యాడ్ చేస్తాను. చేసే మూడు, ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. యాక్టింగ్ దా తినాలి లేగు. ఫస్ట్ పెద్దవాళ్ళు. గైస్ కొంచెం మిక్స్ చేద్దాం గైస్. ఓకే డన్. చాలా రారే, కలిపింది నేనైనా అంతా నాకు తినిపించేసేలా ఉంది గైస్. మెంగాల వద్దు అన్నట్టు. నాకు వద్దు. మరీ అంత వర్స్ట్గా ఏం లేదు గాయస్, నిజంగా చాలా బాగుంది. ఎందుకంటే స్వీట్ టేస్ట్ యాడ్ అవ్వలేదు, అంత మంచిగా స్పైసీగానే ఉంది. ఇట్స్ గుడ్, తినచ్చు. లైక్ ఏదో ఒక కర్రీ టేస్ట్ చేసినట్టుగానే ఉంది. మింట్ లీవ్స్ యాడ్ చేసాం కాబట్టి అవి కూడా పర్ఫెక్ట్. పర్లేదమ్మా, టేస్ట్ చేయొచ్చు. నువ్వు ఇంతలా చెప్తున్నా నాకు ఎక్కడో తేడా కొడుతుంది సినా. చూడడానికి బాగాలేదు కానీ టేస్ట్ చాలా బాగుంది గాయ. A few moments later. సో గైస్, పూజకి ఇప్పటికి ఒక 2 వామిటింగ్స్ అయితే అయ్యాయి. సో ఈ బ్లాగ్ వల్ల ఐఎమ్ సారీ పూజ, ఇంకా ఆ వైబ్ లో నుంచి బయటికి రావట్లేదు. తీసే. ఓకే గైస్, తీసేద్దాం, దూరంగా పెట్టేద్దాం. ఇంకా ఫైనల్ గా బ్లాగ్ అయితే అయిపోయింది. మన పూజ వామిటింగ్స్ చేసుకునేసరికి చాలా భయం అనిపించింది. ఇంకెప్పుడు ఇలాంటి బ్లాగ్స్ చేయకూడదని కూడా నాకు అనిపించింది. వద్దు, మీరైతే ఎవరు ట్రై చేయకండి దయచేసి, నేను పర్సనల్ గా చెప్తున్నాను ప్లీజ్. ఎలా అనిపించింది పూజ ఫైనల్ గా నీకు ఇదంతా? స్టార్టింగ్ లో మొదలెట్టినప్పుడు బాగానే ఉంది, ఎందుకంటే స్వీట్ ఐటమ్స్ తో అంతా స్టార్ట్ చేసింది. ఎండింగ్ వచ్చేసరికి దీని సిచ్యువేషన్ చూస్తే మాత్రం ఫా 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 ఎన్ని ఫాస్ ఇచ్చినా సరే ఫాసే. మొత్తం మండిపోతుంది గైస్. ఇదంతా చూసారా ఎలా ఉందో? థ్యాంక్ యూ పూజ, థ్యాంక్ యూ సో మచ్. ఈ వ్లాగ్ చేయడానికి ఇంత బాగా సపోర్ట్ చేసావు. అసలు వాటర్ తాగకూడదు అనుకున్నాం. లిటరలీ తనకు వామిటింగ్ అయ్యేసరికి మేము వాటర్ అయితే తాగేస్తాం, ఎందుకంటే తనకి చాలా వియర్డ్గా అనిపించిందంట. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్, తను ఇచ్చిన ఐడియా అంతా కలిపేద్దామా అన్నది. నీకు ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ తీసుకొస్తా అని చెప్పాను కదా. సో ఇలాంటి బ్లాగ్స్ మన కాంబినేషన్లో ఇంకా ఎన్నో రావాలి. నువ్వు నాకు సపోర్ట్గా ఉండాలి, నీ ఛానల్కి కూడా నేను సపోర్ట్గా ఉంటాను. భయ్యా ఇంకా ఛానలే లేదు భయ్యా, నువ్వు ఏంటి భయ్యా? మాకు నమ్మకం ఉంది గాయస్, ఎందుకంటే పూజ యాక్టింగ్ స్కిల్స్ చాలా ఉంటాయి. సో ఛానల్ కూడా పెట్టాలి అని నేను అనుకుంటున్నాను. సో నీకు ఇప్పుడు సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇచ్చే టైం అయితే వచ్చేసింది. కళ్ళు మూసుకో. సో ఫర్దర్గా వచ్చే నవ్వకుండే. సో ఫర్దర్గా వచ్చే వీడియోస్లో నాకు ఎవరైతే వ్లాగ్స్కి సపోర్ట్ చేస్తారో వాళ్ళకి నా పర్సనల్గా కొన్ని సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ అయితే తీసుకొని వస్తాను. సో పూజకి సర్ప్రైజింగ్ గిఫ్ట్. వాళ్ళే అన్న ఇయర్ రింగ్స్. థ్యాంక్ యూ. నాకైతే చాలా నచ్చాయి గైస్. ఇంకా మాకు షూట్స్ అలా అవుతూ ఉంటాయి కాబట్టి క్యారెక్టర్స్ తగ్గట్టుగా మంచిగా రెడీ అవ్వాలి. సో ఇది పూజకి మంచిగా యూజ్ అవుతుంది అని చెప్పి ఈ గిఫ్ట్ అయితే తీసుకొని వచ్చా. వావ్, క్యూట్. బాగున్నాయా? ఓకే గైస్, ఇంకా బ్లాగ్ అయితే ఇంకా ఫినిష్ చేయాల్సిన టైం అయితే వచ్చేసింది. మీకు ఈ బ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరేం వియర్డ్ కాంబినేషన్ ఇంకా ఎలాంటివి ట్రై చేశారో కూడా కామెంట్ చేయండి. ఆల్సో మేము ఇంకా ఎలాంటి కాంబినేషన్స్ కలిపి సెకండ్ పార్ట్ 2 చేయాలో కూడా మీరు చెప్పండి, మేము చేస్తాం. ఖచ్చితంగా పార్ట్ 2 అయితే ఉంటుంది. ఇంతకన్నా వియర్డ్ ఐటమ్స్ అన్ని తీసుకొస్తాము. ఇందులో నేను ఒక ఐటమ్ అయితే మిస్ అయిపోయాను, అదేంటో తెలిస్తే చెప్పగలవా? ఐస్ క్రీమ్ కాదు, కాకరకాయ. వద్దు. బ్లాగ్ లో నేను కాకరకాయ తీసుకొస్తాను గైస్. ఇంకా లాక్ చేయకుండా ఈ వీడియోని స్కిప్ చెయ్యకుండా చూడండి గైస్, ఏం మర్చిపోతుంది గైస్. ఇంకా ఈ బ్లాగ్ అయితే అయిపోయింది. మళ్ళీ ఇంకొక కొత్త బ్లాగ్ తో కలుద్దాం. అప్పటి వరకు సబ్స్క్రైబ్ టు కీర్తి కబుర్లు.